సినిమా అయితే తీశాను. ఏ థియేటర్లో రిలీజ్ చేయాలో తెలియక అందరికీ తెలిసిన అండ్ నచ్చిన యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నా. మాటిస్తున్నా, సినిమా బాగుంటే ఏ ప్రేక్షకుడు మోసం చేయడు, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అని. మా సినిమా మీకు నచ్చితే మరిన్ని సినిమాలు చేయడానికి అవకాశాన్ని కల్పించండి. ఈ సినిమాకి మీరిచ్చే టికెట్ ధర ఎంత అని మీరే డిసైడ్ చేయండి. మీరు పంపించాలనుకున్న టికెట్ ధర ఈ స్క్రీన్ షాట్కి పంపించండి. ఎవరు కనివిని ఎరగనిది ఎన్నో యుగాలు ఎన్నెన్నో శతాబ్దాలు గడిచాయి, కానీ ఎవరికీ అంతు చిక్కని రహస్యం ఇది. విష్ణు చక్రం, పరమవీర చక్రం ఎలా పుట్టింది, ఎలా మాయమైంది అని అడిగితే ఎవరికి వారు చెప్పే కొన్ని కథలు ఉన్నాయి. నిజానికి దాని గురించి పూర్తి వివరణ ఎవ్వరికీ తెలియదు. అలాంటి శక్తి అది. దొరికితే దాని శక్తి ఎంతో తెలుసా, దానికున్న మహిమలు ఎంతో తెలుసా. గ్రహాలను సైతం మార్చే శక్తి, కాలాన్ని సైతం ఆపే శక్తి. అంతెందుకు, సాక్షాత్తు ఆ పరమ విష్ణువుని ఈ భూమిపైకి తీసుకొచ్చే శక్తి ఈ సుదర్శన శక్తి. దైవశక్తులు పొందిన రాక్షసులను సైతం హతమార్చిన శక్తి. అలాంటి సుదర్శన చక్రాన్ని పొందాలంటే రాక్షస గుణాలు కలిగిన వాడి రక్తంలో తడవాలి. అప్పుడే సుదర్శన చక్రానికి ఉన్న శక్తులు బలపడతాయి. అలాంటి చక్రం గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది అనుభవజ్ఞులు ప్రయత్నించి పోరాడి ఓడిపోయారు. సాక్షాత్తు ఆ పరమ విష్ణువుకి పరమదూతైన ఆ సుదర్శన చక్రాన్ని పొందాలంటే ఆ పరమ విష్ణు అనుగ్రహం ఉండాలి. అలాంటి అనుగ్రహం ఎవరు పొందుతారో చివరికి ఆ సుదర్శన చక్రాన్ని వారే సాధిస్తారు. కానీ ఇంకా కొంతమంది మూర్ఖులు ఆ సుదర్శన చక్రాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. विष्णु प्रचोदयात् नारायण विद्महे वासुदेवाय धीमहि पद्मनाभाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्.
2023వ సంవత్సరం 9వ ప్రయోగం విఫలమైంది. ఇలా జరగడం ఇది 9వసారి. మరలా నేను ప్రయత్నించాలి. ఎలాగైనా ఆ విష్ణు శిఖరాన్ని సాధిస్తాను. నాలాగా ఈ విష్ణు చక్రం కోసం ఇంకోరైనా ఆలోచించేవారు ఉండుంటారా? ఉండుండర్లే. నేను ఒక సైంటిస్ట్ అయినప్పటికీ ఆ విష్ణు చక్రం గురించి మా టీం అందరికీ చెప్పాను. వాళ్ళు దాని గురించి పట్టించుకోకపోగా ఏ పిచ్చివాడిగా ఎంచి బయటికి తరిమేశారు. అయినా ఎవరు ఉండి ఉంటారులే. అది ఎంత తమాషైన విషయం కాదు కదా. సాక్షాత్తు ఆ విష్ణు చక్రం దానికోసం ప్రయత్నించడం అంటే ప్రాణాన్ని మీదికి తెచ్చుకున్నట్టే. ఆ విష్ణు చక్రం కోసం ప్రయత్నించేవాడు అమరజీవుడై ఉండాలి. సారీ సార్, నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది, కాపాడలేకపోయాం. ఆయన బాడీ మార్చరీలో ఉంది. సారీ నాన్న, నేను ఒక డాక్టర్ అయ్యింది కూడా నేను బతికించుకోలేకపోయాను. ఇక్కడ ల్యాబ్ ప్రాపర్టీస్ తప్ప డాడీ పర్సనల్ ఏమి కనిపించట్లేదు. ఇక్కడ డోర్ ఉంది, మరీ ఇంత రెస్టెడ్గా ఉంది. ఏముండొచ్చు ఇవి, చూద్దాం. ఇది వేస్ట్, ఏవేవో ఉన్నాయి అవసరమైన. ఏదో ఉన్నట్టుంది. డైరీలా ఉంది, డాడీ డైరీ. ఇంకేదో ఉన్నట్టుంది. ఏమేంటుంది చూద్దాం. మ్యాప్, విష్ణు చక్రం మ్యాప్. అంటే డాడీ దీనికోసం వెళ్ళి చనిపోయి ఉంటారా? ఏదైతే నాకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు దొరికాయి. ఈ ఆధారాలు పట్టుకొని డాడీ ఎలా చనిపోయారో తెలుసుకోవాలి.
ఎవడ్రా బాబు? ఎలాగైనండి ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తాను. మీ చూపుకి అర్థం నాకు అర్థమవుతుందండి. ఎలాగైనా సరే ఈరోజు సాయంత్రం తప్పకుండా ఇస్తాను. ఇలాంటి సాయంత్రాలు చాలా పోయినాయనే కదండి మీ చూపుకి అర్థం. మీరేమనుకున్నా సరే ఈరోజు సాయంత్రం తప్పకుండా ఇచ్చేస్తాను. అన్నయ్య గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం రా. చెప్పురా. టిఫిన్ చేసేవారా? ఇంకా లేదురా. సరే నేను టిఫిన్ తీసుకొస్తున్నాను, రెడీగా ఉండు. సరేరా, ఓకే. అన్నయ్య నన్ను పట్టుకో, పట్టుకో. నన్ను పట్టుకోలేవు, నన్ను పట్టుకోలేవు. అన్నయ్య పట్టుకో, పట్టుకో. అన్నయ్య నాకు బ్రతకాలను ఉందన్నయ్య, నన్ను కాపాడన్నయ్య. అన్నయ్య నేను తింటాను లేవు. వద్దురా, నీకు వేలు కట్టయింది కదా, నేను పెడతాను లేదు. అన్నయ్య నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు. ఒకవేళ నేను చనిపోతే చంపేస్తా. ఆ చావు నీ దగ్గరికి రాగానే ఆ చావును కూడా చంపేస్తా. ఓకే, నేను తమ్ముడు బయటకు వచ్చాం. అవునవును, ఓకే కలుద్దాం. సరే సరే సరే, ఈవినింగా? ఓకే. గ్రౌండ్కి తీసుకొచ్చి నన్ను కింద నుంచోబెట్టి నువ్వు పైకి వచ్చి ఫోన్ మాట్లాడతావా? చెప్తానయ్య, నీ పని చెప్తా నాకు. అరే తమ్ముడు, రేయ్ అరే ఆగు తమ్ముడు, పడిపోతావు తమ్ముడు, పడిపోతావురా, ఆగు తమ్ముడు, తమ్ముడు, అరే ఆగు తమ్ముడు, పడిపోతావు. అన్నయ్య అరే ఒక నిమిషం. అరే వర్ధన్, అరే వర్ధన్, వర్ధన్ ఏమైంది? అరే ఏమైందిరా? వర్ధన్, అరే వర్ధన్. అరే వాటర్ తాగురా. ఎలా ఉందా? ఓకేరా, వెళ్దామా బయటికి? బయటిగా టైం ఎంత అవుతుందో తెలుసారా? ఎప్పుడో మార్నింగ్ పడిపోయావు, ఇప్పుడు స్లోలోకి వచ్చారా? వీటిని ఇలాగే వదిలేస్తే బాధపడుతుంటాడు. సిట్టింగ్ వేద్దామా?
ఈడేంద్రా అయ్యా. అరే అన్నీ మర్చిపోతావు ఇక్కడ తీసుకొస్తే. వాడినే తలుచుకుంటూ ఎందుకురా బాధపడుతుంటావు? మీకు తెలీదురా, వాడు నా తమ్ముడే కాదు, నా ప్రాణం కూడా వాడేరా. అలాంటి వాడు ఒక్కసారి దూరం అయ్యేసరికి మర్చిపోలేకపోతున్నారా? సరే వర్ధన్, ఏం చేద్దాం ఇప్పుడు? మన జీవితాలు మారాలరా, అలాగే మనకున్న సమస్యలను తీరిపోవాలరా. వీలైతే గడిచిన కాలానికి వెళ్ళి నా తమ్ముడిని బ్రతికించుకోవాలరా. నా జీవితంలో నాకున్నది ఈ 3 కోరికలేరా. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అవి ఎలా జరుగుతాయిరా? అనుకుంటే జరగవురా, చేస్తే జరుగుతాయి. అదేరా, ఎలా అని అడుగుతున్నాడు వాడు. మనం మారాలి, మనకున్న సమస్యలు తీరాలంటే ఒకే ఒక్క ప్లాన్, పెద్ద రాబరీ ప్లాన్. ఆ రాబరీ ఎలా ఉండాలంటే మన సమస్యలే కాదు, మన చుట్టూ ఉండే సమస్యలు కూడా తీరేలా ఉండాలి. వర్ధన్, రాబరీ అంటున్నావు, కష్టమేమో ఒకసారి ఆలోచించు. చెయ్యాలనుకుని చేతగాక వెనక్కి తగ్గే ప్రతి పని కష్టమే. మన చేతుల్లో పనిరా, చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి కావాల్సిన ప్లాన్ని నేను రెడీ చేస్తాను. మీరు రెడీగా ఉన్నారా? రెడీనా? అరే రే, ట్రైన్ వెళ్ళిపోతుంది. అరే, ట్రైన్ ఏది అంత ఖాళీగా ఉంది? ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు. మహా బ్రతికితే ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతాను. నేను చావబోయే చివరి క్షణంలోనైనా ఆ విష్ణు చక్రాన్ని కల్లారా చూడాలని ఆశపడుతున్నాను. కానీ నాకు తెలుస్తుంది, ఆ విష్ణు చక్రాన్ని చూడకుండానే చచ్చిపోతానని. ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి అది ఎక్కడ ఉందనేది ఒక మ్యాప్ రూపంలో భద్రపరిచి నా ల్యాబ్లో పెట్టుకున్నాను. మనసుకి చాలా కష్టంగా ఉంది. చక్రాన్ని చూడకుండానే చచ్చిపోతాను. నా కొడుకుకి చెప్తామనుకుంటే వాడు ఒక డాక్టర్, ఇలా చెప్పగలను. నాన్న, కాఫీ. నాన్న, నువ్వు ఒక సైంటిస్ట్వి, పిచ్చివాళ్ళ బిహేవ్ చేస్తున్నావు. ఫీల్ సమ్ రెస్పాన్సిబిలిటీ. సమయాన్ని వృధా చేసుకోకు నాన్న. కాలం పోతే మళ్ళీ రాదు. ప్లీజ్ అర్థం చేసుకో. పైగా వాడికి
నా మీద కోపం ఎక్కువ. వాడు చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. అప్పటి నుండి నేను కూడా విష్ణు చక్రాన్ని వెతికే పనిలో పడి వాడిని సరిగా పట్టించుకోలేదు. అలా అని వాడి మీద నాకు ప్రేమ లేనట్టు కాదు, వాడంటే నాకు చాలా ఇష్టం. సిద్ధార్థ్, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నువ్వు ఈ డైరీ చదువుతున్నట్లయితే నా కోసం ఆ విష్ణు చక్రాన్ని సాధించు. పైనుండి చూసి ఆనందిస్తాను. సారీ నాన్న. The number you are trying to call is currently not The number you are trying to call is currently not reachable. Please try again later. రే మా శేఖర్ గారికి కాల్ చేశారా? వాడి నెంబర్ నాట్ రీచబుల్ వస్తుంది. అలా అని వాడి ఇంటికి వెళ్ళి చూసా, అక్కడ కూడా వాడు లేడు. ఆ రోజు సిట్టింగ్ వేసినప్పుడే తెలుసా వాడు ఎస్కేప్ అవుతాడని. వాడు రాకపోతే ముందు ప్లాన్ మనమూలు చేద్దాం. మనం రాబరీ చేసే బ్యాంక్ ఎక్కడ? ఆల్రెడీ సెట్ చేశా. భలే స్కెచ్ చేసాము. ఏ రోజు ప్లాన్ చేసేది? టైం వేస్ట్ కాకూడదురా, ఈరోజే మన ప్లాన్. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. The number you are trying వీడేంటి ఇలా అందించాడు? ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడప్పుడు కళ్యాణ్ హైదరాబాద్ వస్తుంటాడు, ఒకసారి వాడికి కాల్ చేద్దాం. ఏం లేదురా, చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాను. ఈ నైట్ స్టే చేయడానికి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే ఎవరు లేరు, కానీ నేను హైదరాబాద్ ఎమర్జెన్సీ కేసు మీద వెళ్ళినప్పుడు నాకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీసుకున్నాను. నీకు ఇబ్బంది లేకపోతే అక్కడికి వెళ్ళి ఉండు. ఇబ్బంది ఏముంటుందిరా, థ్యాంక్ యూ. నాకు ఒకసారి లొకేషన్ షేర్ చేయి. ఓకే చేస్తున్నా. నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్ళావు? వచ్చాక డీటెయిల్గా మాట్లాడుకుందాం. అర్జెంటుగా లొకేషన్ షేర్ చేయి. సిద్ధార్థ్
పట్రా తమ్ముడు, అన్నయ్య నేను తింటాను లేవు. నీకు వేలు కట్టేయండి కదా, నేను తినిపిస్తానులే. అన్నయ్య నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు, ఒకవేళ నేను చనిపోతే? చంపేస్తా. ఆ చావుని దగ్గరికి రాగానే ఆ చావుని కూడా చంపేస్తా. ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడు తమ్ముడు, పట్టు. బాగా లేట్ అయింది, తొందరగా వెళ్ళాలి. ఏదో వెహికల్ వస్తుంది, లిఫ్ట్ అడుగుదాం. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి? బాబు కొంచెం కాపురా వరకు డ్రాప్ చేస్తావా? సరే ఎక్కండి. వెళ్ళే పనింది, వీడు చేసే పనింది. ఆ బ్యాగ్ ఏంటండి? వచ్చే నెల నా కూతురు పెళ్లి బాబు, దానికోసమని నా స్నేహితుడి దగ్గర 5 లక్షల డబ్బులు తీసుకుని బ్యాంకులో వెళ్దామని వెళ్ళాను. అప్పటికే బ్యాంక్ క్లోజ్ అయింది, అందుకే ఇంటికి తీసుకెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళొస్తున్నా అన్నయ్య? బ్యాంక్ దగ్గరికి వెళ్ళొస్తున్నా చిన్న. దేనికోసం? నీ పేరు మీద 50,000 డిపాజిట్ చేశాను, అందుకే వెళ్ళొస్తున్నా. అరే భలే కరెక్ట్గా ఆపేవే మా ఇంటి ముందే. థ్యాంక్స్ అమ్మా. కూతురు పెళ్ళి కదా, ఎవరైనా డబ్బు కొట్టేస్తారని కంగారు పడ్డాను. అప్పటికే దేవుడిలాగా నువ్వు వచ్చావు. పర్వాలేదండి. రేవర్ధన్ బాగా లేట్ అయింది, పదా తొందరగా వెళ్దాం. రాబరీ క్యాన్సిల్. నీకేమైనా పిచ్చారా? అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసావు, తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆపేద్దామన్నావు. నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా వర్ధన్? అర్థమవుతుంది కాబట్టి వద్దని చెప్పాను రా. వద్దనుకున్న వాడివి అక్కడి వరకు వెళ్ళడం ఎందుకురా? పాపం రా, పిల్లల చదువుల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మధ్యతరగతి కుటుంబాలందరూ ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటారురా. అలాంటి వాళ్ళ సొమ్ము కొట్టేయడం కరెక్ట్ కాదురా. మనం చేసే ధర్మం కాదురా, తప్పు. అందులో ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చూడకూడదు. నువ్వు చెప్పేది కరెక్టేరా. ఎలాగూ మనం చేసేది తప్పే కాబట్టి పెద్ద తప్పే చేద్దాం. పెద్ద పెద్ద ఇళ్ళ వల్ల సొమ్ము కొట్టేద్దాం. అర్థం కాల. బాగా ఆలోచించు మామ. బాగా సంపాదించేవాడి దగ్గర బ్లాక్ మనీ చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ మనీ దాయడానికి బినామీల్ని సృష్టించుకుంటాడు. ఆ బినామీల్ని మనం పట్టుకుంటే చాలు, ఆ బ్లాక్ మనీ అంతా వైట్గా మారి మనలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అవునరా, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఎలా? ఇది చేయాలంటే మనకు ఒక ఇంటెలిజెంట్ హ్యాకర్ కావాలి. నాకు తెలిసిన నా ఫ్రెండ్ హ్యాకర్ ఒకడు ఉన్నాడు రా.
హైదరాబాద్. శంబాలపురం. హైదరాబాద్, శంబాలపురం. మధ్యలో మొత్తం ఫారెస్ట్. నేను ఇక్కడ ఉన్నా, నేను వెళ్ళాల్సింది ఇక్కడికి, శంబాలపురం. సమయం లేదు. హైదరాబాద్ నుండి పెద్ద ఫారెస్ట్ గుండా శంబాలపురం చేరుకోవాలి. చక్రమని మా నోటితోటి చాలా తేలికగా ఉచ్చరిస్తాము, కానీ దానికి ఉన్న శక్తి తెలిస్తే విష్ణుమూర్తిని వదిలిపెట్టి ఆ చక్రాన్ని పూజిస్తాము. అప్పట్లో ఆ విష్ణుమూర్తి యుద్ధానికి వెళ్తే వేల సైన్యాన్ని హతమార్చకుండా తిరిగి వచ్చేది కాదు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు కూడా గడిచిపోయాయి. కానీ ఆ చక్రం రక్తవాసన చూసి ఎన్నో శతాబ్దాలు అవుతుంది. నాకు తెలిసిన ఆధారాల ప్రకారం ఆ చక్రానికి పూర్ణశక్తి తిరిగి రావాలంటే ఎవడో ఒక మానవుడి రక్తం తడవాలి. ఈ పిచ్చి మనుషులకు తెలియనిది ఒకటి ఉంది. కోల్పోయిన దాన్ని దక్కించుకోవడానికి జీవితాంతం తపన పడుతూనే ఉంటారు. ఆ విష్ణు చక్రం ఒక్కటి చాలు చెదిరిపోయిన జ్ఞాపకాలన్నీ తిరిగి పొందడానికి. కానీ అది తేవడం అంత తేలికైన విషయం కాదు. ఈ పిచ్చి మనుషులకి తెలియనిది ఒకటి ఉంది. కోల్పోయిన దాన్ని దక్కించుకోవడానికి జీవితాంతం తపన పడుతూనే ఉంటారు. ఆ విష్ణు చక్రం ఒకటి చాలు చెదరపోయిన జ్ఞాపకాలన్నీ తిరిగి పొందడానికి. కానీ అది తేవడం అంత తేలికైన విషయం కాదు.
ఇది రాసినవాడు నాకు కావాలి. రే వర్ధన్, వాడు మూగవాడురా, మాట్లాడలేడు. వర్క్ బాగానే చేస్తాడు, నువ్వే మేనేజ్ చేయాలి. రాబరీ చేయాలి. రాబరీ అంటే వందలు వేలు లక్షలు కాదు, కోట్ల రాబరీ చేయాలి. ఏ ప్రాబ్లం వచ్చినా నీకు ముందు నేనుంటా. అయినా చేసే పని పకడ్బందీగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను చెప్పినట్టు చేయి. ఆ ప్రాబ్లం నీ దరిదాపుల్లే కాదు కదా, నీ అంచుల్లే కూడా రానివ్వను. సిటీలో బ్లాక్ మనీతో చలామణి అవుతున్న పెద్దవాళ్ళు మనకు కావాలి. అలాంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ బయటకు తీ. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఇది 100% జరుగుతుంది. ఇందులో వచ్చిన మనీ 20% నీది, మిగతా 80% మాది. అన్నయ్య, సిగరెట్ ఇంకా మానలేదా? తమ్ముడు, అన్నయ్య, నువ్వు స్మోక్ చేస్తావా? నీకు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉందా? సారీ రా, అలవాటైంది కదా, మానలేకపోతున్నాను. ఎప్పుడు తాగలే తమ్ముడు. నువ్వు తప్ప నాకెవరున్నారు అన్నయ్య? నా కోసం స్మోక్ చేయడం మానే ప్లీజ్. తమ్ముడు, నన్ను క్షమించరా. నా చేతులారా నిన్ను దూరం చేసుకుంటాను రా. పక్కనే ఉండి కూడా కాపాడుకోలేకపోయాడు, క్షమించరా. అన్నయ్య, నాకు బ్రతకాలని ఉందన్నయ్య, ఎలాగైనా నన్ను కాపాడన్నయ్య. నాకు బ్రతకాలని ఉందన్నయ్య, కాపాడన్నయ్య. ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను రా, ఎలాగైనా కాపాడుకుంటాను తమ్ముడు. తమ్ముడు, తమ్ముడు. తమ్ముడు,
బ్రో, హార్డ్ డిస్క్. ఓకే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటా. मिल गया साला.
నువ్వెవడో నాకు తెలీదు, కానీ ఒక్కటి చెప్తున్నా విను, నన్ను ఆపడం ఎవడి వల్ల కాదు. రే లడ్డు, చెప్పరా. చివరస్తాకు రారా. ఇప్పుడు చౌరస్తాకి ఎందుకు? ఎదురు కూడా బాగాలేదు, వర్షం పడేలా ఉంది. కొంచెం అర్జెంటు, రెయిన్ కోట్ వేసుకున్న తొందరగా రారా. సరే వస్తున్నా. ఏంట్రా ఇది? ఏముంది ఇందులో? ఇది రాసినోడు దొరికితే నా తమ్ముడు దొరికినట్టేరా. श्रीहरि हो నారాయణ శంకు చక్రములు మ్రోగుతాయి, రహస్యమొకటి మేల్కొంటుంది. నారాయణ 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 రహస్యమొక లేఖలో నిద్రపోతుందా? విష్ణుమూర్తి నీ చిహ్నమాయిది, లోకమంతం మౌనమై నిలిచింది. నారాయణ 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 చక్రం కదిలిన క్షణములో మారింది గాలి, శ్రీహరి నామం పలికినప్పుడు త్రాసిన చీకటి. లేఖలో రాసిన మంత్రమా లేక భవిష్యవాణీనా? హీరో చూపుల్లో వెలుగవుతుంది నీ కథనా? ఓం నారాయణాయ నమః, ఓం శ్రీహరయ నమః, నారాయణాయ నమః, ఓం శ్రీహరయ నమః. ఎవరు రాశారో తెలియని అక్షరాలు, దాచిన సత్యమై తడబడుతున్న హృదయాలు. ప్రతి అడుగులో ఒక సంకేతం నీదే, ప్రతి జవాబులో నీవే సాక్షివే. వైకుంఠ ద్వారం తెరుచుకున్న లేఖలో నువ్వే ఉన్నావా? నారాయణ నారాయణ శ్రీహరి శ్రీహరి
నేను రాసింది నా దగ్గరికే చేరింది. సార్ ఈ పేపర్ నాకు కావాలి, ప్లీజ్ ఇవ్వండి సార్. ఈ పేపర్తో నువ్వేం చేసుకుంటావు? మీకు చెప్పిన అర్థం కాదులేండి. రాసిన వాడికి అర్థం కానంత ఏముందో అందులో. సార్ మీరు రాసినట్టు ఆ విష్ణు చక్రాన్ని పొందగలిగితే జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందొచ్చా? అసలు సాధ్యమేనా? అసలు నా వయసు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నావు? 40 నుంచి 45 ఉండొచ్చు అనుకుంటున్నా సార్. చూసావా, అంచనా కూడా కరెక్ట్గా వేయలేని వయసు నీది. ఎన్నో చూసి ప్రాక్టికల్గా చేసిన వయసు నాది. ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. నాకు 27 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ విష్ణు చక్రాన్ని వెతికే పనిలో పడ్డాను. అంటే నా సగం జీవితం మొత్తం ఆ విష్ణు చక్రాన్ని వెతికే పనిలో నా జీవితం మొత్తం వినియోగించాను. ఇప్పుడు చెప్పు, నేను రాసిన దాని ప్రకారం కోల్పోయినవన్నీ తిరిగి పొందగలమా, పొందలేమా? మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే పొందగలం. పొందొచ్చు, కానీ అదంత తేలికైన విషయం కాదు. మీరు ఒక సైంటిస్ట్, మీరు ఇలా మాట్లాడకూడదు. సాధ్యపడని దాన్ని కూడా సాధ్యపడేలా చేసే వ్యక్తులు మీరు. నాకు దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. అది తేగలనో లేదో నేను నిరూపిస్తా. సార్, ఇక నుంచి రెంట్ బాధ ఉండదు. 1 ఇయర్ రెంట్ జీపే చేశాను, చూసుకొని మెసేజ్ చేయండి. ఏంట్రా అర్జెంట్ కలవాలని సిటీ అవుట్స్కట్స్కి వచ్చావు? నా తమ్ముని బ్రతికించుకునే అవకాశం వచ్చింది. మనం ఆ రోజు పేపర్ పట్టుకొని తిరిగాం కదా, ఆ వ్యక్తిని కలిసా. తమ్ముడిని బ్రతికించుకోవాలంటే ఖచ్చితంగా విష్ణు చక్రాన్ని సాధించుకురావాలి.
టైం మిషన్స్ ఉన్నాయి ఈ కాలంలో. విష్ణు చక్రం ఎత్తుకోవడం ఏంట్రా? టైం ట్రావెల్ చేస్తే గతంలోకి వెళ్ళగలమేమో కానీ చనిపోయిన నా తమ్ముని బ్రతికించడం కష్టం రా. అది కాదు వాడదాం. విష్ణు చక్రం అంటే విష్ణుమూర్తి వేలుకు ఉండేది. అది నువ్వెలా తీసుకొస్తావురా? ఆలోచిస్తే కొంచెం కష్టమేరా, కానీ నా తమ్ముని బ్రతికించుకోవడానికి ఆ దేవునితోనైనా పోరాడి తీసుకొస్తా. నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదురా, కానీ జాగ్రత్త. తర్వాత మేము చేయబోయే సినిమా మంచి క్వాలిటీతో మీకు ఇంకా అద్భుతాలను చూపించడానికి మాకు తోడ్పడండి. కళ మాది, వెల మీది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే లాంటి మాధ్యమాల ద్వారా ఆన్లైన్ చేయండి.